ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. మొదట్లో వేణుస్వామి చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుడ్ బై చెప్తారా అని మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం వేణుస్వామి సృష్టించారు. ఆయన చెప్పినట్లుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఇక ప్రభాస్ విషయంలో వేణుస్వామి మొదటి నుంచి కూడా నెగిటివ్ గానే చెప్తూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుందని వేణుస్వామి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని, ప్రభాస్ జాతకంలో హిట్ ఇప్పట్లో లేదు అని వేణుస్వామి గుండె బద్దలు కొట్టేశారు. అయితే సలార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో వేణుస్వామిని టార్గెట్ చేసుకుని అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా పెట్టారు. కానీ సలార్ తాజా లెక్కలు చూస్తుంటే మాత్రం వేణుస్వామి ఈ సినిమా విషయంలో చెప్పిందే నిజమయ్యేటట్టుగా ఉన్నాయి. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంకా 34 కోట్ల షేర్ ని, అంటే 68 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే సలార్ ఇంకా లాభాల్లోకి రావాల్సి ఉందని లెక్కలు చెప్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో లాభాల్లో ఉన్న సలార్ తమిళనాడు, కర్ణాటకకు వచ్చేసరికి భారీ నష్టాల్లో సాగుతుంది. మన భాషలో చెప్పాలి అంటే ఈ రెండు రాష్ట్రాలలో సలార్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ వారం తర్వాత సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగనున్నాయి. దీంతో సలార్ లాభాల్లోకి రావడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వచ్చే ఆదివారంతో సలార్ సందడి ఆగిపోనుంది. ఈలోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ సలార్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమైందని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.